రామాయణ బడ్జెట్ అవతార్ను మించి. ఇప్పుడు వస్తున్నటువంటి రామాయణ సినిమా బడ్జెట్ అవతార్ మించినటువంటి బడ్జెట్తో తయారు చేస్తుండడంతో అందరూ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. అధికారికంగా 4,000 కోట్ల రూపాయలని ఈ సినిమా బడ్జెట్ని ప్రకటించారు. ఇప్పటివరకు దేశంలో భారీ బడ్జెట్తో తెరకెక్కిన చిత్రాలు 3 కూడా ప్రభాస్వే కావడం విశేషం. ఒక్కటి మాత్రం రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ల సినిమాలు. ఆ 3 ఏంటంటే 2898 AD 600 కోట్లతో నిర్మాణమైనటువంటి సినిమా కల్కి 2898 AD. ఇది ప్రభాస్ హీరోగా చేసిన సినిమా. అట్లాగే ఆదిపురుష్ మళ్ళీ ప్రభాస్దే 550 కోట్లు. కాగా మూడో సినిమా RRR, ఇది 500 కోట్లు రామ్ చరణ్ మరియు జూనియర్ ఎన్టీఆర్ల సినిమా. కాగా వీటన్నిటి బడ్జెట్ కలిపిన రామాయణంలో భాగానికి అయ్యే ఖర్చు కంటే తక్కువే. 2 భాగాలుగా తెరకెక్కిన బాహుబలి, మళ్ళీ ఇది కూడా ప్రభాస్దే, 430 కోట్ల బడ్జెట్తో నిర్మిస్తే రామాయణ కంటే 10 రెట్లు తక్కువగానే ఆ బడ్జెట్ ఉండడం గమనార్హం. కాగా ఈ చిత్రంలో రామునిగా రణబీర్ కపూర్, సీతగా సాయి పల్లవి, రావణుడిగా యష్ నటించనున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఎల్లప్పుడూ మీ ఆదరాభిమానాలు ఆశించే మీ ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. నమస్తే, జై హింద్.